ఏ ఒక్కరికి కూడా 6 సిలిండర్లు ఇవ్వలే, ఏ ఒక్కరికి కూడా 4 సిలిండర్లు ఇవ్వలే. అరకొరక మాత్రమే ఆడొకటి ఇచ్చి దాదాపు 1,50,00,000 కుటుంబాల మహిళలకు మీరు మోసం చేసినారని చెప్పి ఆ స్త్రీలందరూ మా ద్వారా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి వివిధ రకాల జబ్బులతో ప్రైవేటు ఆసుపత్రిలో పోయి డబ్బులు పెట్టుకోలేక ఆరోగ్యశ్రీ నిలబడిపోయి ఈ ప్రభుత్వం ఎగనామని పెట్టే ఆరోగ్యశ్రీకి జబ్బు కలిగినటువంటి ప్రతి మనిషి అడుగుతూ ఉన్నాడు మిమ్మల్ని. మా ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ మా కోసం సృష్టించినారు, మా ప్రాణాలను కాపాడినారు. దాన్ని మరింత పునరుద్ధరణ చేసి గొప్పగా ఎక్కువ జబ్బులను చేర్చి 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. నీ వచ్చిన ఈ 2 సంవత్సరాల తర్వాత ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ పెట్టి ఆరోగ్యశ్రీ నిలబడిపోయి మనుషులు చనిపోవడానికి కారణభూతమైన ఈ ప్రభుత్వాన్ని కసాయి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం అని చెప్పి జబ్బు కలిగిన ప్రతి మనిషి మా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించినారు. విద్యార్థులకు చదువు రాకుండా, చదువు లేకుండా వారిని అనామకులు చేసే దిశగా మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు అంధకారం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ అటకెక్కిస్తే చదువుకునే ఆ పిల్లలు మా గొంతును వారి గొంతుగా చేసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడికి పోయింది? రాజశేఖర రెడ్డి తాత మా కోసం, బడుగు బలహీన వర్గాల పేదల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరిని ఉన్నత విద్య వైపు తీసుకుపోతే జగన్మోహన్ రెడ్డి మరిన్ని మెరుగులు దిద్ది మాకు మేలు చేస్తే ఈరోజు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అటకెక్కిచ్చినావు, చదువుకోకుండా చేసినావు. నీ మనవడు దేవాంశ్ మాత్రం అద్భుతంగా చదువుకొని అద్భుతమైనటువంటి ప్రతిభను కలిగిన ప్రతిభావంతుడుగా సమాజానికి పరిచయం చేసే దిశగా ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లలో నీ మనవని మేము చూసినాం. మరి మా పిల్లలు కూడా అట్నే చదువుకోవాలి కదా అని చెప్పి మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముందు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు. ఇవి కాకుండా ఇంకా చాలామంది చాలా రకాల బాధితులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇంకొకటి కూడా చెప్పాల్సి వస్తే ఆర్టీసీ బస్సు 6 రకాల సర్వీసులు ఇచ్చి 60 రకాల సర్వీసులను ఎగరగొట్టి ఈ పొద్దు ఎలక్ట్రికల్ అనే బస్సుల పేరుతో అవి కూడా లేకుండా అన్యాయం చేసే పరిస్థితికి మీరు పోతారని చెప్పి బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అన్నిటికంటే ప్రధానమైంది, మీరు ఏ హామీ అయితే ఇచ్చే ఎలక్షన్స్లో మీరు గెలవడానికి కారణభూతమైందో ఆ కారణం, ఆ సంక్షేమాన్ని మహిళలందరూ ప్రశ్నిస్తున్నారు. మా గొంతును వారి గొంతుగా చేసుకొని 18 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాల వరకు కలిగిన ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అందరికీ 1,500 రూపాయలు నేరుగా మీ అకౌంట్కి వేస్తానని చెప్పి మాకు వాగ్దానం చేసినావు. నా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, నా ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు, నా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. మాకు రావాల్సిన డబ్బు ఏమైంది